ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణకు, మానవుని మనుగడకు ప్రాణవాయువును అందించే చెట్లను సంరక్షించుకుందాం. పండుగ వాతావరణంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం. సెప్టెంబర్ 2న నదుల పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి. ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి ప్రశాంతి. మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్, సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు అవసరం. ఉషా ఛాంపియన్షిప్ పోటీల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ట్రెండ్ సృష్టించడంలో బాలకృష్ణకు సాటి లేరెవరు? గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో గన్ని కృష్ణ. పర్యావరణ పరిరక్షణకు, మానవుని మనుగడకు ప్రాణవాయువును అందించే చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు, మానవుని మనుగడకు ప్రాణవాయువును అందించే చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరావు, అటవీ శాఖ అధికారి బి నాగరాజు, ప్రజా ప్రతినిధులు బత్తుల వెంకటలక్ష్మి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తొలుత వన మహోత్సవ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వృక్షో రక్షిత రక్షితః అనే సంకల్ప దీక్షతో చెట్లను సంరక్షించడం వలన అవి మానవ మనుగడకు ప్రధానమైన ఆక్సిజన్ అందిస్తాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం మన రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో వేదికగా జరుపుకుంటున్నామని అన్నారు. పాఠశాలలో ఎకో క్లబ్ను ప్రారంభించి మొక్కలు నాటడం, వాటి పరిరక్షణ బాధ్యతలను చేపట్టే విధంగా విద్యార్థుల కొరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. మొక్కలు పెంచకపోవడం, వాటిని నరకడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం చూస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ పర్యావరణ సమతుల్యతను సంరక్షిద్దామని అన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా నదుల్లో చెత్తా చెదారాన్ని తొలగించడం, పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నేడు మొక్కలు నాటి సంరక్షించడం వలన రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలు ఆక్సిజన్తో పాటు వాటి యొక్క ఫలాలను కూడా అందించి పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులందరూ ఆ దిశగా మొక్కలు నాటే కార్యక్రమంలో సంరక్షణ బాధ్యతలు చేపట్టి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటుతో కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువును నియంత్రించి ఆక్సిజన్ అందించడంలో చెట్లు ప్రధాన పాత్రను పోషిస్తాయని అన్నారు. సమాజహితం కోరే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. మాతృభాషను కాపాడుకొని వ్యక్తిత్వ వికాసానికి దోహదపడదామని అన్నారు. ఇటీవల కుమారదేవం గ్రామంలో సినిమా చెట్టు కూలిపోవడంతో వాటి సంరక్షణ బాధ్యతను తీసుకున్న జిల్లా కలెక్టర్ అభినందనీయులని పేర్కొన్నారు. సామాజిక అటవీ అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నామని అన్నారు.
జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని 60 రోజుల పాటు నిర్వహించుకునే విధంగా కార్యాచరణను సిద్ధం చేశామని అన్నారు. ఈ రోజుల్లో వీలున్న అన్ని ప్రదేశాలు మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని అన్నారు. నాటిన ప్రతి మొక్కని బ్రతికించడానికి అవసరమైన ట్రీ గార్డ్, నీటి సౌకర్యం వంటి జాగ్రత్తలను తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగిందని, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లోనూ, పరిశ్రమల్లోనూ రహదారి వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటి వాటి సంరక్షించే కార్యక్రమాలను చేపడతామని అన్నారు. చెట్లు ద్వారానే ఆక్సిజన్ లభ్యమవుతుందని, కోవిడ్ వంటి సమయంలో ఆక్సిజన్ అందుబాటు లేక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో మనందరికీ తెలుసునని అన్నారు. స్వచ్ఛ ఆక్సిజన్ కోసం ఢిల్లీలో ఆక్సిజన్ ఛాంబర్స్ వచ్చాయని అన్నారు. పొల్యూషన్ లేని ఆక్సిజన్ను ఆస్వాదించే దిశగా మొక్కలు నాటడం ద్వారా సాకారం చేసుకోవాలని అన్నారు. గతంలో ఒక్క కొత్తగూడెంలో మాత్రమే 45 డిగ్రీల టెంపరేచర్ నమోదు చూసేవారమని, నేడు ఆ టెంపరేచర్ రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కూడా మనం చూస్తున్నామని అన్నారు. దీనికి కారణం చెట్లు లేకపోవడమే. అవి మనం గుర్తించాలని అన్నారు. ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకుందామని అన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, వనం మనంను మాటలు కాదు చేతల్లో చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విధానాలకు ప్రజల భాగస్వామ్యంతో ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. నేడు మొక్కలు నరికివేయడం పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంకు ప్రధాన కారణమని అన్నారు. మన బాధ్యతగా ఇంటికో మొక్క నాటడంలో అందరం సమిష్టిగా అడుగులు వేయడం ముఖ్యమని అన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, వన మహోత్సవం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందన్నారు. మొక్కలు నాటడం కాదు, వాటిని పరిరక్షించడం ముఖ్యమని అన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపుతో ప్రతి ఒక్కరూ మొక్కని నాటి అభిమానాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అటవీ అధికారి బి నాగరాజు, ఊరంతా వనం ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామనే ముఖ్యమంత్రి పిలుపు మేరకు నేడు వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 15 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగిందని అన్నారు. 230 ఎకరాల్లో నగర వనం ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అటవీ శాఖ జిల్లా అధికారి బి నాగరాజు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ దాస్, కె రామచంద్రరావు, ప్రజాప్రతినిధులు బత్తుల వెంకటలక్ష్మి, ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి, ఐకాన్ రోటరీ క్లబ్ ప్రతినిధి తీగల రాజా, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి 2 మొక్కలను అందజేసి వాటి పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు. ముందు కూర్చున్నటువంటి మిత్రులందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా విద్యార్థినిమణులు చాలా ఎక్కువ మంది వచ్చారు. వారందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం అనేటువంటి ఒక పండుగ వాతావరణంలో అందరినీ దాంట్లో పాల్గొనేలా చేసి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి తలంపు చేయటం, దాంతోపాటు అద్భుతమైనటువంటి పర్యావరణ ప్రేమికుడు, అదేవిధంగా ఏ మాట చెప్పినప్పటికీ కూడా ప్రకృతిని మనం కాపాడుకోవాలనేటువంటి మాట చెప్పి ఆయన రాజకీయ సిద్ధాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ అనేటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వారిద్దరికీ కూడా మన తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వన మహోత్సవం కార్యక్రమం మనం రాష్ట్రంలో అన్ని మూలలా జరుపుకుంటా ఉన్నాం. ముందుగా నేను ఎవరైతే ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్నారో వాళ్ళకి శాల్యూట్ చెప్తున్నాను. ఎందువల్లనంటే మేము అక్కడ ఒక మొక్కని నాటి ఇక్కడికి వచ్చేస్తే చెట్టు చివరి వరకు ఉన్నటువంటి అన్ని హోల్స్ లోనూ కూడా దగ్గరుండి వర్షంలో వాళ్ళు బాధ్యత తీసుకుని ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ఏదో చూద్దాం అనేటువంటి ఆలోచన కాకుండా వాటన్నిటినీ పూర్తి చేసినందుకు ఎన్సీసీ క్యాడెట్స్ కి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఆ వయస్సులో, చిన్నారి వయస్సులో వారిలో ఆ కాంక్ష రావటం, మొక్కల్ని నాటాలి, వాటిని జాగ్రత్తగా పెంచుకోవాలనేటువంటి ఆలోచన రావటం అనేది భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కి చాలా ఉపయోగపడుతుందనేటువంటి మాటను నమ్ముతున్నాను. అదేవిధంగా నేవీ వారు వచ్చారు, నేవీ క్యాడెట్స్ వచ్చారు, ఎన్ఎస్ఎస్
ఇవాళ నేను కొత్తగా చూసింది, మేము ఎన్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు మాకేం డ్రెస్ కోడ్ ఉండేది కాదు. ఇప్పుడు కొత్తగా పెట్టారట, చక్కటి డ్రెస్ కోడ్ తోటి వాళ్ళు కూడా వచ్చారు. ఆ విద్యార్థులందరికీ కూడా మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఈ మొక్కలు నాటడం అనేటువంటి దాన్ని ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఏ ఒక్కరోజు కార్యక్రమంగా మాత్రం తీసుకోవద్దు. దీన్ని మన దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అనే కార్యక్రమం మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అలానే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మనం చేపట్టడం అనేది జరిగింది. ఇది ఏదో ఒక రోజు జరిపే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అయితే కాదు. ఈ రోజు నుంచి మనం ఒక కార్యాచరణ జరుపుకుంటూ ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ వరకు ఒక 60 days ప్రోగ్రామ్ ని ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఈ 60 రోజుల్లో కూడా ఎక్కడైతే మనకి వీలు ఉందో ఆ వీలున్న ప్రదేశాలన్నింటిలో కూడా మనం మొక్కలు నాటాల్సి ఉంటుంది. అలానే నాటిన మొక్కల్ని బ్రతికించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం చేయాలి. అదే ట్రీ గార్డ్ పెట్టడం కానీ, గార్డియన్ పెట్టడం కానీ, అలానే మనం వాటరింగ్ సంబంధించిన అంశాలన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం మొక్కలు నాటేటప్పుడు మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని స్పెషల్ గా లొకేషన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్ మొక్కలు నాటడంతో పాటుగా నెక్స్ట్ జనరేషన్ కూడా మొక్కల యొక్క ఇంపార్టెన్స్ మీద వాళ్ళు సెన్సిటైజ్ అవుతారు అనే ఉద్దేశంతో ప్రప్రథమంగా మనం ఇన్స్టిట్యూషన్స్ లో మొక్కలు నాటుతున్నాం. దానితో పాటుగా రోడ్ల మీద కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ చేయబోతున్నాం, ఇండస్ట్రీస్ లో చేస్తున్నాం, అలానే మనకి ఆఫీసెస్ లో చేస్తున్నాం. ఎక్కడైతే మనకి వేకెంట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా మనం ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మనం NREGS తో అనుసంధానం చేస్తున్నాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద మనం మొక్కల్ని తీసుకురావడం, అలానే వాటికి కావాల్సిన వేజ్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్, ట్రీ గార్డ్స్ ఇవన్నీ ఇస్తున్నాం. దీనితో పాటుగా ఇంతకు ముందే మనకి రొటేరియన్ మాట్లాడుతూ చెప్పారు. సో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేదు, కానీ స్వతహాగా వాళ్ళకి ఎన్వైరన్మెంట్ మీద ఉన్న ఇష్టంతో, అభిమానంతో వాళ్ళు ఓల్డ్ ట్రీస్ ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో వాటిని ఇంకొక దగ్గరికి లొకేట్ చేసి బ్రతికించడం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా ఈ వన మహోత్సవం సందర్భంలో మరెక్కువ మందిని మనం ఐడెంటిఫై చేసి ట్రీస్ కి గార్డియన్స్ గా మనం చాలా మందిని గుర్తించాలి అని అనుకుంటున్నాం. ఎలా అయితే పిల్లలకి గార్డియన్స్ గా ఉంటారో అలానే ట్రీస్ ని కూడా గార్డియన్స్ గా ఐడెంటిఫై చేసి అలాంటి సోషల్ యాక్టివిటీస్ ద్వారా కూడా ప్లాంటేషన్ చేయాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ప్రభుత్వ విధానాలు బట్టే ఈ కార్యక్రమం ఉంటుంది. ఏదైనా ప్రజల భాగస్వామితో విధివంతం చేయగలం. మన పర్యావరణానికి హాని జరుగుతూ ఉంది. ఒకనాడు కొంతమంది కూడా గోల్డ్ పండుగ మార్చారు కోడి వ్యవసాయం పేరుతో. ఆ రోజు మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజు కూడా నియంత్రణ ఆలోచించి విమానాల ద్వారా సీటింగ్ చేయించారు. తిరుపతి కొండల్లో కానీ, మన రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో కానీ విమానాల ద్వారా సీటింగ్ చేస్తే ఇవాళ పచ్చదనం రావడానికి కారణమైంది. మనానికి కూడా ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో వ్యవసాయ భూములు, తోటలన్నీ కూడా కొట్టేసి రియల్ ఎస్టేట్కి మారిపోయింది. రాజమండ్రిలో వేడి పెరిగిపోతోంది. విజయవాడ ఒకప్పుడు గద్వాల కొండలు మండిపోయాయి. దానికి నుంచి రాజమండ్రిలో మండిపోవడానికి కారణం అన్ని భూములు కొట్టేసి లేఅవుట్లు చేశారు. అక్కడ ఇల్లు కట్టలు ఏమి రాదు, మొక్కలన్నీ తగ్గిపోయాయి. పర్యవసానంగా వేడి పెరిగింది. మరో శాండ్ క్యాస్టింగ్, గోదావరిలో శాండ్ క్యాస్టింగ్, హ్యూమిడిటీ పెరగడానికి ఇవన్నీ కారణాలు అవుతుంది. ఇవాళ ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తా ఉన్నాం, మన కరెంటు వాళ్ళు కొట్టేసే పరిస్థితి వస్తా ఉంది. మొక్కలు పెట్టేటప్పుడే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొక్కలు ఏ సైజు కొట్టాలి, ఏ సైజు పెట్టాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ఇవాళ అధునాతన ప్రక్రియలు వచ్చాయి. ఏదైనా పెద్ద చెట్టు తీయాలంటే నిన్ననే కార్పొరేషన్ వారు ఉక్కంపేటలో పిడింగ్ మీద ఒక మొక్క తీశారమ్మా, మర్రి చెట్టు, చాలా పెద్ద మర్రి చెట్టు. అది తీసి ఫ్యామిలీ హౌసెస్ తరలించారు, పునాదులు తరలి. అలాగే మొక్కలు ఏదైనా కొట్టి పారేయటమే కాదు, ఆల్టర్నేటివ్ కూడా కావాలి. రోడ్లు విశాలం చేసినట్టు రోడ్లు కొట్టేస్తాం, కానీ ఆల్టర్నేటివ్ గా మనం పెంచాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇవాళ మన బాధ్యత ఇంటికి ఒక మొక్క పెడుతూనే కాదు, నీళ్లు పోయటం. గతంలో ఒక భారీ ప్రయత్నాలు జరిగాయి. ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఒక కార్యక్రమాలు తీసుకుంటే అమలయ్యేది. ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం, ఇంటింటికి మొక్కలు పెట్టమని.
ఇవాళ మనందరం భాగస్వామ్యం అవుతారు. ఈ రాష్ట్రం కోసం, ప్రకృతిని కాపాడుకోవడం కోసం, పచ్చదనం కాపాడుకోవడం కోసం అందరం కలిసికట్టుగా ఒక అధికారంతో బాధ్యత కాదు. వాళ్ళ స్మగ్లర్ల రాజ్యం, వాళ్ళ ఎక్కడో అడవుల్లో ఉన్నారు, వ్యవసాయంగా కొట్టేసి అమ్ముకుంటా ఉన్నారు, అడవులు నరికేస్తా ఉన్నారు. దాన్ని ఆపుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన ప్రాంతాల్లో ఏదైనా సామూహిక వనాలు, కామన్ సైట్ ఏదైతే ఉన్నాయో పంచాయతీలో కానీ లేఅవుట్లో కానీ మొక్కలు పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని నాటాలి, బాధ్యత తీసుకోవాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఇప్పుడు మీకు ఎందుకు దానివల్ల లాభం అన్నది మీకు అన్నీ తెలుసు. స్టూడెంట్స్గా మీకు ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది. మేము మరలా మొక్కలు ఏమిస్తాయి, నాటడం వల్ల ఏం వస్తాయి, ఇవన్నీ మేము వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇది మీ బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు పర్యావరణం ఎలా ఉందన్నది. ఎండాకాలం అయితే ఎక్కడ ఏ పేపర్ చూసినా రాజమండ్రి నెంబర్ 1 ర్యాంక్లో ఉంటుంది. 50s అన్నది మనకు నార్మల్ అయిపోతా ఉంది. ఇది మనం తగ్గించగలం. అది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. కలెక్టివ్ గా అంటే అందరూ సమిష్టిగా చేయగలిగితే, ఒక 2-3 years కష్టపడగలిగితే 1-2 degrees తగ్గించడానికి అవకాశం ఉంది. మీరు గమనించినట్లయితే 2014-19లో కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా మేము అన్ని కూడా మొక్కలు నాటించి చాలా కూడా వాటిని నాటించడమే కాదు, వారిని పరిరక్షించే బాధ్యత కూడా కొన్ని ఆర్గనైజేషన్స్కి ఇస్తున్నాం. దానివల్ల టెంపరేచర్ని తగ్గించుకునే కార్యక్రమం చేశాం. కానీ లాస్ట్ 5 years చూస్తే ఎక్కడ నాటుతున్నారో తెలియదు. నాటడానికి ఒక పబ్లిసిటీ ప్రోగ్రామ్ జరిగేది. కాలేజీలన్నీ సెలవులు పెట్టించేసి పిల్లలందరినీ ఇప్పుడు ఏదో మినిమం వచ్చారు. అప్పుడైతే ఒక 2-3,000 వ్యూస్ గ్యాదరింగ్, ఏదో ఒక సెలబ్రిటీని తీసుకురావడం, మొక్కలు నాటించడం, ఇది కార్యక్రమం. ఇది కాదు పబ్లిసిటీతో చేసే కార్యక్రమం, దానికే పరిమితం అవుతుంది. మీ అందరిలోనే రెస్పాన్సిబిలిటీ మీరు రావాలి. ముఖ్యంగా మీరు రావాలని అంటే మీకు కొద్దిగా మ్యాచింగ్ కూడా ఇవ్వాలి. ఆ మ్యాచింగ్ ఎలాగంటే మీ అభిమానం చాటే విధంగా కూడా చెప్పాలి. ఇప్పుడు ఏదైతే మేము ఈ కార్యక్రమం చేస్తున్నామో ఆ శాఖ మంత్రి ఎవరు ఒకరిగే తెలుసా? ఒకరు చెప్పారు ఎవరు ఆయన అంటే ఇష్టం ఉందా మీ అందరికీ? మాటల్లోనే వినిపించట్లే గట్టిగా. ఉందా అభిమానం? ఉంటే సినిమా చూడటం కాదు, ఆయన ఇచ్చిన పిలుపుతోటి ప్రతి ఒక్కరు మొక్కను నాటండి. అన్నపూర్ణమ్మ గేటుకు వెళ్లే దారిలో మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేస్తున్న కనకాల వెంకటరమణ అనే వ్యక్తిని స్థానిక దళిత నాయకులు అడ్డుకున్నారు. స్థానిక 15వ వార్డు ఇందిరానగర్ బ్రాడీపేటలో అన్నపూర్ణమ్మ గేటుకు వెళ్లే దారిలో మున్సిపల్ స్థలాన్ని కనకాల వెంకటరమణ అనే వ్యక్తి కబ్జా చేస్తుండగా స్థానిక దళిత నాయకులు అడ్డుకున్నారు. ఈ ఆందోళనలో స్థానిక పెద్దలు వరిగెట్టి వెంకట్రావు, మత్తల చిట్టయ్య, పంపన శ్రీను, వరిగెట్టి తిరుపతి, మతాల వినోదు, పొలిమటి నవీను, చిన్న శ్రీను, గుర్రం వేణు, గొట్టెటి రమణమూర్తి, రాంబాబు, వరిగెట్టి మందిర, నేరేడు మిల్లి సుశీల, గుత్తుల రమణ, పల్లెసూరి, నాని, కళ్యాణ్ తదితర స్థానికులు పాల్గొన్నారు. గతంలో కూడా ఇలాగే ఆ స్థలాన్ని కబ్జా చేస్తుండగా అప్పటి పెద్దలు అడ్డుకొని కమిషనర్ వద్దకు తీసుకుని వెళ్ళగా ఆ స్థలంలో ఏ విధంగా కట్టడాలు చేయకూడదని కమిషనర్ నిలుపుదల చేశారని వారు పేర్కొన్నారు. అయినా సరే కొంతకాలం ఆగిన తర్వాత మళ్లీ ఇప్పుడు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నామని తెలిపారు. ఈ స్థలాన్ని గత ప్రభుత్వ నాయకులు పరిశీలించి తమకు కమ్యూనిటీ షాపింగ్ కాంప్లెక్స్ కడతామని మాటిచ్చారని వారు పేర్కొంటూ కమ్యూనిటీలు కట్టించే వరకు ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ని, కమిషనర్ని కలిసి విన్నవిస్తామని వారు తెలిపారు. మున్సిపాలిటీకి సంబంధించిన సైటు ఇల్లు వేసి షాపింగ్ వేసి అద్దెకి ఇచ్చేసి దీని సొమ్ము తిని ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళానని చెప్పి గవర్నమెంట్ ద్వారా మున్సిపాలిటీ ద్వారా ఇది కొనుక్కున్నారని చెప్తున్నాడు. మున్సిపాలిటీ సైట్లు ఎవరు కూడా అమ్మరు. అది ప్రభుత్వం సంబంధం ఆధీనంలో ఉంటుంది, పేట సంబంధించిన ఆధీనంలో ఉంటుంది. మేము ఆల్రెడీ కమిషనర్ గారు విజయరామరాజు గారి దగ్గర పెట్టాము.
అలాగే ఇవన్నీ కూడా మేము చాలాసార్లు ఆపించాము. ఇది ఇప్పుడు వచ్చి అక్రమంగా ఆయన షెడ్ వేయడానికి చూస్తుంటే మేము అడ్డుకున్నాం ఆ పేట తరఫున, మేసీపేట మాల తరఫున. ఇది మేము ఖండిస్తూ ఉన్నప్పటికీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చారు, 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారు అందరూ వచ్చారు, చూశారు, ఆయన కంప్లైంట్ నిమిత్తం వెళ్ళారు. ఇది కంపల్సరీగా మాకు కావాల్సింది కమ్యూనిటీ హాలు, షాపింగ్. దీని గురించి నిరసన తెలియజేస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయని, అలాగే మన ప్రస్తుత సమాజంలో మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చాలా అవసరమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. స్థానిక ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హాల్లో 2 రోజుల పాటు జరిగే 9వ ఇంటర్ డిస్టిక్ ఉషా సీనియర్ అండ్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసం చేకూరుతుందని, దేహదారుఢ్యం సొంతమవుతుందని అన్నారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలను వారు ప్రతిఘటించాలంటే మార్షల్ ఆర్ట్స్ వంటి కళను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఆదిశేషు, కార్యనిర్వాహకులు బి నరసింహారావు, టీడీపీ నాయకులు అజ్రపు రమేష్, మరుకుర్తి రవి యాదవ్, హరి బెనర్జీ, జిల్లా ఉషా అసోసియేషన్ అధ్యక్షుడు అజ్రపు వాసు, కార్యదర్శి ఆర్ సుందరం, పొన్నాడ బాబీ, వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. రాజమండ్రిలో జరగడం చాలా గర్వంగా భావిస్తా ఉన్నాం. లాస్ట్ టోర్నమెంట్ కూడా ఇలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాం. ఇది వస్తానన్నా ఈరోజు కూడా అనుకున్న టైంకి రాలేనందున అందరికీ కూడా చేయించమని అడుగుతూ చూస్తా ఉన్నాం. జనరల్గా తల్లిదండ్రులు మాట్లాడుకుంటే ఎవరికి ర్యాంక్ వచ్చిందని మధ్య డిస్కషన్స్. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఫిజికల్గా స్ట్రెయిన్ చేయడానికి స్పోర్ట్లోని తీసుకొస్తున్నారంటే ముందుగా తల్లిదండ్రులు అందరినీ కూడా అభినందిస్తా ఉన్నారు. తప్పకుండా మేము అభినందించాం. చిన్నప్పుడు పిల్లవాడి సైకిల్ నేర్పించేటప్పుడు డెబ్బై మనం సైకిల్ నేర్పించడం ఆపించేస్తాం. ఇలాంటి రోజుల్లో నేర్పిస్తున్నారంటే డెడికేషన్ నేర్చుకోవాలి. అలాగే ఇంట్రెస్ట్ అంటే నేషనల్ వెళ్తున్నారని చెప్పారు. ఈసారి రాజమండ్రిలోని దీనికన్నా ఘనంగా చేయడానికి మా కొన్ని గేమ్స్ ఉంటాయి, క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వాటికి పెద్ద ప్రోత్సాహాలు అక్కర్లేదు, వాటి ప్లాట్ఫామ్స్ లో వాటి వెళ్ళిపోతాయి. ఇలాంటి గేమ్స్ కి కంపల్సరీ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి టైం దానికి రికగ్నిషన్ అన్నది, దీంట్లో ప్రతిభ ప్రదర్శించిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అన్నవి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి క్రీడలకు కార్యంగా ప్రోత్సాహం అందించే ఆలోచనతో గతంలో చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తాం. తప్పకుండా రాబోయేది ఇంకేదైనా మీకున్నా రాజమండ్రి వేదిక మీరు తీసుకోండి. అన్ని విధాల సౌకర్యాలు అందించడానికి ఎవరో శ్రీకాకుళం కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఆ ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటే ఇక్కడ దాకా రాదు. అది లైవ్లీగా ఉంచాలంటే ప్రభుత్వం నుంచి సహకారం కావాలి. ప్రభుత్వం నుంచి సహకారం ఎంత మేరకు నేను చెప్పలేను, కానీ స్థానికంగా ఉన్న సహకారం అయితే ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు కూడా చేయడానికి ఈరోజు రాజమండ్రిలో 9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉషు టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు వాసు గారు
చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి కూడా చాలామంది క్రీడాకారులు వచ్చారు. ఈసారి క్రీడాకారుల ప్రోత్సాహం బాగుండటం వల్ల ఎక్కువ మంది రాజమండ్రి పార్టిసిపేట్ చేస్తాకి కాంపిటీషన్స్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకుని నేషనల్స్ ఆడిస్తాకి తీసుకెళ్తాము. లాస్ట్ టైం కూడా 2 నెలల క్రితం రాజమండ్రిలో జరిగిన ఈ టోర్నమెంట్ సెలక్షన్స్ చేసే వాళ్ళకి జూనియర్స్కి కోయంబత్తూరు తీసుకెళ్ళడం జరిగింది. మన పిల్లలకి ఈ సంవత్సరం 6 ఆల్ ఇండియా ర్యాంక్ మెడల్స్ వచ్చినాయి. దీన్ని ఇంకా తల్లిదండ్రులందరూ కూడా ప్రోత్సహించి పిల్లలు తీసుకొచ్చి ఈ క్రీడకి విశేషమైన ఆదరణ కల్పించాలని పత్రికాముఖంగా సభాముఖంగా అందరినీ కూడా కోరుతున్నాము. ఈరోజు ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రిలో 11వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్, అలాగే 9వ సీనియర్ ఇంటర్ డిస్టిక్ ఊషు ఛాంపియన్షిప్ని నిర్వహిస్తున్నారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆర్గనైజేషన్ వారు ఈ టోర్నమెంట్కి అన్ని జిల్లాల నుండి దాదాపు 250 మంది పిల్లలు సీనియర్స్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తానికి మా ప్రెసిడెంట్ గారు, అలాగే ఈ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అసోసియేషన్ వారు చాలా సహకారాన్ని ఇచ్చారు. అలాగే ఇక్కడ దాకా వచ్చిన పిల్లలకి తల్లిదండ్రులకి అందరికీ మా ధన్యవాదాలు. ఊషు అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ సృష్టించడంలో తనకి ఎవరూ సాటిలేని విధంగా వెలుగొందుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి వంశాభిమానుల సంఘం గౌరవ అధ్యక్షులు గన్ని కృష్ణ అన్నారు. నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గన్ని కృష్ణ కార్యాలయంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహానికి గన్ని కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని, రాజకీయ నాయకత్వాన్ని అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ అప్పటికి ఇప్పటికీ వన్నె తగ్గకుండా తన నటన వైభవాన్ని ప్రదర్శిస్తూ నిండు పున్నమి చంద్రుడిలా ప్రేక్షకులను అలరింపజేస్తున్నారని పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం తాతమ్మ కళ చిత్రంలో నటించిన బాలకృష్ణ అప్పటి నుండి తన నటనా చాతుర్యంతో తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సృష్టిస్తూ పౌరాణిక, జానపద, ఫ్యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తదితర చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి రంజింపచేశారని తెలిపారు. నటుడిగానే రాణిస్తున్న ఆయన ఇటు రాజకీయాల్లోనూ హిందూపురం నుంచి 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజల బాగోగుల కోసం పరితపిస్తున్నారని అన్నారు. సేవా కార్యక్రమాల విషయంలో ఆయన ప్రచారాన్ని కోరుకోరని, తన తల్లి పేరిట క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహిస్తూ ఎందరికో ఆరోగ్యాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఆయన నటనా వైభవం ఇలాగే కొనసాగాలని, మరిన్ని చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరింపజేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం, నందమూరి వంశాభిమానులు సంఘం అధ్యక్షులు గొర్రెల రమణ, కెవి శ్రీనివాస్, సింహాద్రి, కోటిలింగేశ్వరరావు, వానపల్లి శ్రీనివాసరావు, కవులూరి వెంకట్రావు, సింహాద్రి, సతీష్, అప్పల్రాజు, పేరూరి అంజీ, కెవిడి భాస్కర్, నాగేంద్ర, సింహాద్రి, లోకేష్, ఏవివి సత్యనారాయణ, యాదాల వెంకటరత్నం, గొర్రెల శివ, నవీన్, బత్తిన రాజు, ఎల్ రాంబాబు, గొరస అప్పలకొండ, కె వినయ్, పాలవలస బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసత్వమే కాకుండా రాజకీయ వారసత్వం కూడా తీసుకుని మనకి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు వచ్చినా కానీ వన్ని తగ్గకుండా నిండు పున్నమి చంద్రుడిలాగా అలాగే తెలుగు చలనచిత్ర ఆకాశం మీద వెలుగొందుతున్నాడు నందమూరి బాలకృష్ణ గారు. ఆయన సినిమాల్లోకి వచ్చి ఆయన మొట్టమొదటి సినిమా తాతమ్మ కళ విడుదలై సరిగ్గా 50 సంవత్సరాలు ఈ రోజున పూర్తవుతుంది. కాబట్టి గోల్డెన్ జూబ్లీ వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి బాలకృష్ణ అభిమానులందరూ కూడా ఈ రోజుని ఒక పండగలాగా
జరుపుకుంటున్నారు ఈ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ని. కాబట్టి నందమూరి బాలకృష్ణ గారు ఒక ట్రెండ్ ఆయన క్రియేట్ ఆయన ట్రెండ్ ప్రకారం ఎప్పుడు వెళ్ళలేదు. ట్రెండ్ ఆయన క్రియేట్ చేసేవాడు ఎప్పుడే కూడా. ఈ ప్రాక్సిస్ సినిమాలు కానీ లేకపోతే మిగతా సినిమాలు కానీ, ఈ పచ్చి వచ్చిన ఏం సినిమాది అఖండ లాంటి సినిమాలు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఏళ్ళు పెరుగుతున్నా కానీ జోరు తగ్గలేదు. ఏదో సినిమాలో పాట కూడా ఉంటుంది, ఏళ్ళు పెరుగుతున్నా జోరు తగ్గలేదని. అలాగా ఎన్టీ రామారావు తన తండ్రి గారికి నిజమైన వారసుడిగా ఆయన చలనచిత్రంలో వెలుగొందుతున్నాడు. ఆయన అంతమించి మంచి మనిషి కూడా ఆయన. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు మిగతా వాళ్ళలాగా బయట చెప్పుకునే కాదు, ప్రచారం చేసుకోవడం ఎక్కువగానే. ముఖ్యంగా తల్లిగారి పేరుతో పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ ఎంతోమంది ప్రజలకు, ఎంతోమంది రోగులకు ప్రాణదానం చేయడం, అక్కడ పేద ప్రజలకు కూడా ఒక కల్పవృక్షంలా పనిచేస్తుంది. అక్కడ ఎంతో డెవలప్ అవుతుంది. అటు హిందూపురం శాసనసభ్యుడిగా తన తండ్రి గారు మొట్టమొదటిసారి ఇప్పుడు ఎలక్ట్ అయిన తర్వాత మా అభిమాన నాయకుడు హరికృష్ణ గారు కూడా అక్కడి నుంచి ఎలక్ట్ అయిన తర్వాత బాలకృష్ణ గారు మూడోసారి అనుకుంటాను మొన్న ఎలక్ట్ అయ్యారు. కాబట్టి ఆయన నూతనంగా ఇలాగే అభిమానులందరికీ కూడా తన ప్రేమాభిమానాలు పంచుతూ ఇలాగ ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఇంకా ఎన్నో ఏళ్ళు చలనచిత్ర సీమలో తన ఏదైతే ఉందో తన నట వైభవాన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. జై బాలయ్య, జై నోటి ఆరోగ్యంతోనే శారీరక ఆరోగ్యం సాధ్యపడుతుందని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నల్లిమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దంతవైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా జిఎస్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్తో కలిసి విద్యార్థులకు డెంటల్ కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో జరిగే దంతవైద్య శిబిర కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనపర్తి మండల వ్యాప్తంగా జిఎస్ఎల్ ఆధ్వర్యంలో 20 రోజుల పాటు అనపర్తి మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి దంత సమస్యలపై సర్వే చేపట్టారని అన్నారు. ప్రతి ఒక్కరిని కలుస్తూ 70,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారని అన్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో అనపర్తి మండలం పొలమూరులోని శ్రీదేవి కళ్యాణ మండపంలో ఉచితంగా దంత సమస్యలకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో మిషన్ హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలు, యువత భాగస్వాములు కావాలని అన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. దానికి ప్రధానమైంది నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. దానిలో భాగంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఒక మెగా డెంటల్ క్యాంప్ని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందరికీ దంత సంరక్షణ ఉండాలి, దంతాలను రక్షించుకోవడంలో ఒక అవగాహన కల్పించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే దానికి నిదర్శనంగా ముఖ్యంగా దంత సమస్యలు రాకుండా ప్రివెంట్ చేయాలి, ఒకవేళ వస్తే వాటిని నివారించాలి, వాటిని ట్రీట్మెంట్ చేయాలి అనే ఒక మహత్తర ఆశయంతో ఇవాళ జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ డాక్టర్ గన్ని భాస్కరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ని రన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దాదాపుగా 1 కోటి రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజానీకానికి దంత సంరక్షణ, ఆరోగ్యాన్ని అందించాలనే ఒక బృహత్తర లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము కోరినప్పుడు వారు చేపట్టారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇప్పటికే 20 రోజులుగా ఈ ప్రాంతంలో జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ వైద్య విద్యార్థులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి నోటిని పరీక్షించి ఎవరికి ఏ అవసరమైన చికిత్స అవసరమో వారందరికీ తెలియజేయడంతో పాటు ఇవాళ దాదాపుగా 70,000 నుంచి 80,000 మంది వరకు స్క్రీనింగ్ చేయడం జరిగింది.
దానిలో 13,000 మందికి చికిత్స అవసరమైన వారు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ విద్యార్థులను కూడా దాదాపు 4,600 మంది విద్యార్థులకి స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. వీరందరినీ పరీక్షించిన తర్వాత చికిత్స అవసరమైన వారందరికీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు పొలమూరు శ్రీదేవి కళ్యాణ మండపంలో చికిత్స అందించడం జరుగుతుంది. ఇదంతా ఉచితంగా అందించే విధంగానే డాక్టర్ భాస్కరరావు గారు, గని భాస్కరరావు గారి కార్యక్రమం రూపొందించారు. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు అన్ని రకాల దంత చికిత్సలు ఎవరికి అవసరమైనవి వారికి అక్కడ చేయడం జరుగుతూ ఉంది. అన్ని పరికరాలు కూడా ఇప్పటికే తేవడం జరిగింది. దాదాపుగా ₹1 కోటి వ్యయంతో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి, అదేవిధంగా ఈ ప్రాంత ఎన్డీఏ కూటమి నాయకుల నుంచి కూడా అందివ్వడం జరుగుతూ ఉంది. నాయకులు కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తూ వైద్య బృందం వెంటే ఉండి వారికి సంరక్షణగా ఉండడమే కాకుండా వారికి మార్గదర్శకత్వం వహిస్తూ ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరగడంలో వారి సహాయ సహకారాలు అందించారు. నమస్కారం. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో అండ్ శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా క్యాంప్ గత 20 రోజులుగా అనపర్తి మండలంలో జరుగుతుంది. సో ఈ 20 రోజుల్లో స్క్రీనింగ్ అనే కార్యక్రమం జరిగింది. ఎవరికైతే దంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళందరినీ గుర్తించాం. సుమారు 13,000 మందిని గుర్తించాం. ఈ ఉన్న 20 రోజుల్లో గత 70,000 మంది వరకు స్క్రీనింగ్ జరిగింది. సో దాని పరంగా జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ పిక్ అండ్ డ్రాప్ అనే ప్రోగ్రామ్ని సృష్టించడం జరిగింది. ఈ పిక్ అండ్ డ్రాప్ అనేది ప్రివెంటివ్ కాకుండానే ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ పిల్లలకి ప్రివెంటివ్గా ఎలాగైతే పళ్ళు ప్రాబ్లమ్స్ రాకుండా ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పైలట్ ప్రోగ్రామ్ని మేము ఈ కార్యక్రమం ద్వారా ఆవిష్కరణ జరిగింది. సో దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ మినిస్టర్ గారు కూడా కొంచెం శ్రద్ధ చూపించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగితే బాగుంటుందని మేము అందరం కోరుతున్నాం. సో ఈ క్యాంప్ ఏదైతే ఉందో 1 నుంచి 3 సెప్టెంబర్ పొలమూరు శ్రీదేవి కళ్యాణ మండపంలో జరుగుతుంది. సో అందరికీ ఈ ప్రోగ్రాంలో జరిగే ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగా జరుగుతుంది. సో కొత్త పళ్ళ సెట్లు, పళ్ళు రిప్లేస్మెంట్ కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ, సిమెంట్ ట్రీట్మెంట్ కానీ అంతా మా వైద్య బృందంతో ఫ్రీగా జరుగుతుంది. సో దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. స్థానిక 2వ డివిజన్ గోపాల్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలను ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఆలయం వద్ద ఉట్టి మహోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక యువతీ యువకులు ఉట్టి కొట్టేందుకు పోటీ పడ్డారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉట్టి మహోత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించారు. ఆలయంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పేద పారాయణం జరిగింది. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి చేస్తామని మరీ కొనసాగిస్తున్నాం. వద్ద మరి కొద్ది క్షణాల్లో ఈ యొక్క ఉత్తుకొట్టు మార్పు జరుగుతుంది. కావున
పిల్లల పెద్దలు అందరూ భక్తులు అందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ప్రరోహంతి పరుష పరి దేవానో దూర్వే ప్రదన సహస్రేణ కతేన చ ते हमाष्टमा भूयते सत्या सन्तु यजमानस्य कामाः स्वामी उक्तिरत्नला कोंटलो 3 सार्లు స్వామి అప్పుడు ద్రోదర దేవరణ ద్రవందర దేవర పెట్టండి సో 4 పక్కల సమానం స్వామి
వాళ్ళు కొట్టేసుకుంటారు. కొట్టిన వాళ్ళు వచ్చేయాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి. మళ్ళీ మళ్ళీ వెనకాల లైన్లో నిలబడండి. నీళ్ళు కొట్టండి రా. నీళ్ళు శ్రీకృష్ణాని వద్ద బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. కావున 50 మంది వ్యక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కొట్టారా? పనేళ్ళి పక్కల అయితే చాలు స్వామి అందరూ ఇలా లైన్ నుంచి స్వామి అందరు నుంచండి. ఇప్పుడు అందరు నుంచండి రా స్వామి, అందరు నుంచండి. ఇప్పుడు స్వామి కొద్దిగా ప్రసాద్ స్వామి అందరు రాజు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.